రాముణ్ణి దూషించినందుకు రాముడు వచ్చి చంపుతాడనట్లా. సనాతన ధర్మానికి ఎదురెళ్తున్నావు, ఈ నేల మీద స్థాపించిన ధర్మానికి ఎదురెళ్తున్నావు, ఎగ్జిస్టెన్స్కి ఎదురెళ్తున్నావు. ఈవెన్ లా ఈజ్ కోడిఫైడ్ ధర్మ. కోర్టులో ప్రమాణం కూడా భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్పమంటారు. అలాంటి భగవద్గీతని, సనాతన ధర్మాన్ని, భరతమాతని తక్కువ చేసి తప్పుగా మాట్లాడితే భూమాత ఎంతో కాలం ఓర్చదు మీలాంటి వాళ్ళని. ఈ పాస్టర్ గారు చూడండి, భరతమాత అంటున్నా. భరతమాతకి ఎంతమంది భర్తలు, ఏదో భరతమాతకి ఎంతమంది యజమానులు? ఏమనాలి దీన్ని? భారతదేశంలో ఉండి భరతమాతను అవమానించినప్పుడు ఏ హక్కుతో వీళ్ళు భారతదేశంలో ఉంటున్నారు? దేశ సమగ్రత నాశనం అయ్యేది ఇలాంటి వాళ్ళ వల్ల కాదా? భారతదేశం అంటే గౌరవం లేదు, ఇతర దేవుళ్ళు అంటే గౌరవం లేదు, భరతమాత అంటే గౌరవం లేదు. ఇదా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే? ఇంకోటి చూడండి, ఈ దేశాన్ని ఏమైనా కొనుక్కున్నారా? మీ అయ్యా జాగీరా ఇదేమన్నా? పరిస్థితులు ఇట్లాగే కొనసాగితే ఇది అంతర్యుద్ధానికి దారి తీస్తుంది.